నా డైట్ అంటే మామూలుగా అందరూ ఎడావిడిగా బయట ఏంటంటే ప్రోటీన్లని క్రియేటిన్లని నెక్స్ట్ బయట ఏం తెలుసుకున్న ఫిష్ ఆయిల్స్ అవన్నీ తింటారు కదా. అంటే ప్రాపర్ గా గైడెన్స్ గా అవి తీసుకోవాలా, లేదంటే ఎలా పడితే వాళ్ళలాగా పర్ డేకి క్యాలిక్యులేషన్స్ లేకుండా తినేస్తా ఉంటారు కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ మనం ఏదైనా కానీ స్టార్ట్ చేసే ముందు మన బాడీ టైప్ ఏంటి, లైక్ 3 టైప్స్ ఉంటాయి అనమాట. ఒక పర్సన్ ఎక్టోమాఫ్ అంటారు, ఎండోమాఫ్ అంటారు, మిజోమాఫ్ అంటారు. ఎక్టోమాఫ్ అంటే ఏంటంటే ఎవరైనా ఒక పర్సన్ చూస్తే వాళ్ళ లిమ్స్ లెంత్ అనేది పొడుగ్గా ఉంటుంది, కానీ టార్సో చిన్నదిగా ఉంటుంది, ఈ పోర్షన్ అనేది చిన్నదిగా ఉంటుంది. సో వాళ్ళు లీన్గా ఉంటారు, ఎంత వర్కౌట్ చేసినా ఫాస్ట్గా మజిల్ బిల్డ్ అవుతుంది. వాళ్ళు ఎక్టోమాఫ్ అంటారు. అది ఎందుకు అలా ఉంటారంటే మనం చిన్నప్పుడు మన మదర్ వూమ్లో నుంచి ఒక 2 years మన గ్రోత్ స్పాట్ ఉంటుంది. ఆ టైంలో మనం ఎక్కువ యాక్టివ్గా ఉన్నాం, ఎక్కువ తిరుగుతూ ఉన్నాం, దూగాడుతూ ఉన్నాం, యాక్టివిటీ జరుగుతున్నప్పుడు మజిల్ సెల్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయి. దాన్ని హైపర్ ప్లాస్మా అంటారు. నెంబర్ ఆఫ్ సెల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అట్లాగే ఎక్కువ తింటా ఉన్నాం అనుకో, దాని స్టోరేజ్ కోసం ఫ్యాట్ సెల్స్ ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇది ఆ టైంలో జరుగుతుంది అన్నమాట. అది డిపెండ్స్ ఆన్ మన జెనెటిక్స్, మన డైలీ యాక్టివిటీ. ఆ టైంలో మనం ఎంత యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాం, ఎక్కువ నిద్రపోతా ఉన్నామా, లేకపోతే ఎక్కువ బాడీ ఫిజికల్గా ఛాలెంజ్ అవుతుందా అనే దాన్ని బట్టి మన బాడీ నెంబర్ ఆఫ్ సెల్స్, ఫ్యాట్ సెల్స్, మజిల్ సెల్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో అదే పోర్షన్లో సెకండ్ టైప్ ఏంటంటే ఎండోమాఫ్. ఆ పర్సన్ ఎలా ఉంటారంటే ఫిజికల్గా తొందరగా వెయిట్ గెయిన్ అయిపోతారు, ఫ్యాట్ ఎక్కువ గెయిన్ అవుతుంది, అట్లాగే మజిల్ కూడా గెయిన్ అవుతుంది, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చూడటానికి ఏంటంటే హెవీగా ఉంటారు అన్నమాట. చూడటానికి కొంచెం మస్కులర్గా ఉంటారు, ఫ్యాట్గా ఉంటారు, పెద్దగా కనిపిస్తారు చూడటానికి. సో ఇంకొక పర్సన్ ఏంటంటే మిజోమాఫ్ ఏంటంటే లైక్ ఎగ్జాంపుల్ అశోక్ అన్నాడు. అశోక్ మస్కులర్గా ఉంటాడు, లీన్గా ఉంటాడు, ఎంత తిన్నా కానీ ఎక్కువ ఫ్యాట్ గెయిన్ అవ్వదు. అట్లాగే డీసెంట్ అమౌంట్ ఆఫ్ మజిల్ అనేది బిల్డ్ అవుతా ఉంటుంది. ఇది అథ్లెటిక్ ఫిజిక్ అనమాట. ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిజిక్ ఉంటే ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది ఫాస్ట్గా రన్ చేయొచ్చు, అంటే బాడీ మెకానికల్గా దానికి హెల్ప్ చేస్తుంది. సో మిజోమాఫ్ అనేది ఓన్లీ అది బై గిఫ్టెడ్, లేకపోతే జనాలు పుట్టినప్పుడే అలా పుడతారా అనేది ఉండదు. ఒక పర్సన్ జెనెటికల్గా వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి న్యూట్రిషన్ కానీ కరెక్షన్ ఉండి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే న్యాచురల్గా వాళ్ళు అలా ఫామ్ అవుతారు. లేదంటే ఒక 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 టైం నుంచి ఒక ఎక్టోమాఫ్ ఉన్నారు, వాళ్ళు 10 years నుంచి ఏదో ఒక స్పోర్ట్స్లో ఎంగేజ్ అయ్యారు, రోజు మజిల్ రిపేర్ అవుతూ ఉంటాం, రీక్రియేట్ అవుతూ ఉంటాం. వాళ్ళు 20కి వచ్చేటప్పటికి డీసెంట్ అమౌంట్ ఆఫ్ మజిల్ బిల్డ్ అవుతాం. న్యాచురల్గా వాళ్ళ దగ్గర ఫ్యాట్ సెల్స్ తక్కువ ఉంటాయి కనుక వాళ్ళకి ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అవ్వదు, వాళ్ళు లీన్గా అథ్లెటికల్గా మెజోమాఫ్కి కన్వర్ట్ అవుతారు. అదే ఎక్టోమాఫ్, ఒక పర్సన్ హెవీగా ఉన్న పర్సన్, ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, మజిల్ కూడా డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఉంటుంది. సో వాళ్ళు న్యూట్రిషన్ ప్రాపర్ ఫాలో అవుతారు, లో కార్బ్స్, ఎంత నీడో అంతవరకు కార్బ్స్ తింటారు, యాక్టివిటీ మంచిగా ఉంది, ఎవ్రీడే వాళ్ళు ఫిజికలీ ఛాలెంజింగ్ వర్క్స్ చేస్తూ ఉన్నారు. స్లోగా ఏంటంటే వాళ్ళు కూడా మెజోమాఫ్గా కన్వర్ట్ అవుతారు. ఎక్టోమాఫ్, ఎండోమాఫ్ ఇద్దరు మిజోమాఫ్గా కన్వర్ట్ అవుతాం. మిజోమాఫ్ అనే పర్సన్ ఎలా అంటే అథ్లెటికల్గా ఉంటాడు, లీన్గా ఉంటాడు, మస్కులర్గా ఉంటాడు, స్ట్రాంగ్ ఉంటాడు. పర్సన్ చూస్తేనే తను చాలా స్ట్రాంగ్, లేదా ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికలీ ఛాలెంజింగ్ థింగ్స్ అనేది చేయగలుగుతారు అనేది మనం గెస్ చేయొచ్చు అనమాట. సో వీళ్ళిద్దరు డిసిప్లైన్ స్ట్రక్చర్లో దాన్ని కన్వర్ట్ అవ్వచ్చు. ఇప్పుడు జిమ్లో ఎవరైనా వచ్చినప్పుడు, అది ట్రైనర్స్ కానీ కోచెస్ కానీ, సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళ బాడీ టైప్ని అబ్జర్వ్ చేస్తారు. పర్సన్ బాగా లీన్గా ఉన్నాడు, ఎక్టోమాఫ్, తనకేంటంటే తను ఎంత ఫుడ్ తిన్నా కానీ మెటబాలిక్ రేట్ హెవీగా ఉంటుంది. సో తను కార్బ్స్ ఎక్కువ లోడ్ చేయొచ్చు, ప్రోటీన్ యాడ్ చేయొచ్చు. ఎప్పుడైతే వర్కౌట్ పుష్ చేస్తూ ఉంటాడో న్యాచురల్గా మజిల్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో హైపర్ట్రోఫీ క్రియేట్ అవుతూ ఉంటుంది, సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే అతను కూడా స్లోగా మిజోమాఫ్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. తను ఏంటంటే ఎక్కువ క్యాలరీస్ కూడా తినొచ్చు, బయట ఎక్స్ట్రా ఫుడ్ తిన్నా పెద్ద ప్రాబ్లం ఉండదు, బాడీ దాన్ని బ్రేక్ డౌన్ చేసుకుని యూస్ చేసుకుంటూ ఉంటాడు. ఎండోమాఫ్ అనే పర్సన్కి వస్తే తను ఏంటంటే కార్బ్స్ అనేది తక్కువ తినాలి, ఎందుకంటే తన మెటబాలిక్ రేట్ తక్కువ ఉంటుంది. సో తను ఎంత ఎక్కువ ఫుడ్ తింటే అది యూజ్ అయిపోతా, అది స్టోర్ అయిపోతూ ఉంటుంది, యూజ్ అవ్వకుండా స్టోర్ అవుతూ ఉంటుంది. సో తను స్లో రిలీజింగ్ ప్రోటీన్స్ లైక్ కేసిన్, కార్బ్స్ కూడా లిమిటెడ్గా, ఫైబర్ కాంటెంట్ ఎక్కువ తింటా, వర్కౌట్ కూడా ఇంటెన్స్గా చేసుకుంటూ వెళ్తా ఉంటే వాళ్ళు కూడా ఫ్యాట్ డౌన్ అయ్యి వాళ్ళు కూడా మిజోమాఫ్గా కన్వర్ట్ అవుతూ ఉంటారు. సో డైట్ అనేది ఆ పర్సన్ టైప్ని బట్టి మనం యాడ్ చేయొచ్చు అన్నమాట. ఇంకా బేసిక్ థింగ్ ఏంటంటే ఎవరైనా జిమ్కి వస్తే ఇప్పుడు మన దగ్గర ఒక బడ్జెట్ ఉంటుంది, నీ దగ్గర ఎక్కువ మనీ ఉంది, అసలు నీకు కావాల్సినట్టు అన్నీ కొనేయచ్చు, లైక్ ప్రోటీన్ కొనేయచ్చు, BCAA కొనేయచ్చు, మల్టీవిటమిన్స్, ఫిష్ ఆయిల్స్ అన్నీ కొనేయచ్చు. సో కానీ స్టార్టింగ్ బేసిక్ థింగ్ ఏంటంటే ఇవన్నీ ఎక్కడి నుంచో తయారు చేసినట్టే కాదు, అన్ని ఫుడ్లో ఉంటాయి. ఇప్పుడు ప్రోటీన్ అనేది ఫుడ్లో ఉంటుంది. 1 kg చికెన్ తిన్నామంటే 1 gram ప్రోటీన్ వస్తుంది,
అదే 1 kg మటన్ తింటే 3 గ్రామ్స్ క్రియేటిన్ వస్తుంది. 1 kg చికెన్లో 1 గ్రామ్ క్రియేటిన్ వస్తుంది. సో అట్లా ఫుడ్లోంచి కూడా వస్తుంది, మన బాడీ కూడా మేక్ చేసుకుంటుంది. సో క్రియేటిన్ ఏం చేస్తుంది అంటే మనకి ఏదైనా వర్కౌట్ చేస్తూ ఉంటాం, ఏటీపీ అంటాం, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. సో 3 ఫాస్ఫేట్స్ ఉంటాయి. ఒక యాక్టివిటీ చేయగానే ఒక ఫాస్ఫేట్ యూజ్ అయిపోతుంది. సో దాని తర్వాత క్రియేటిన్ ఒక ఫాస్ఫేట్ని హోల్డ్ చేసి ఉంటుంది. ఆ ఫాస్ఫేట్ని డైఫాస్ఫేట్, ట్రై నుంచి ఒక ఫాస్ఫేట్ పోయింది ఇంకా డైఫాస్ఫేట్ అవుతుంది. ఇది దానికి ఒక ఫాస్ఫేట్ ఇచ్చి దాన్ని ట్రైఫాస్ఫేట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ యాక్టివిటీ రన్ అవుతుంది. సో 12 సెకండ్ అండర్లో ఏదైనా వర్కౌట్ చేస్తున్నప్పుడు ఇది మనకి బూస్ట్ ఇస్తుంది, ఇంకొక 1 రెప్ అనేది ఎక్స్ట్రా వస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీకి హెల్ప్ చేస్తుంది. అట్లా ఎవ్రీ సప్లిమెంట్కి ఒక బెనిఫిట్ ఉంటుంది. కానీ మనం వీళ్ళన్నిటి మీద ఇన్వెస్ట్ చేస్తే ఫుడ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో బేసిక్ థింగ్, మనం ఎప్పుడైనా జిమ్ జాయిన్ అయినప్పుడు బేసిక్ ఏం స్టార్ట్ చేయాలంటే, సో మన దగ్గర ఉన్న డబ్బులతోటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ప్రోటీన్ అనేది కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు ఒక 6 గ్రామ్స్ ప్రోటీన్ కావాలంటే చీపెస్ట్ సోర్స్ ఏంటంటే ఎగ్ 6 to 7 రూపీస్ ఉంటుంది. అంటే 7 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే నీకు 6 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది, 6 గ్రామ్స్ ఫ్యాట్ వస్తుంది. సో అది చీపెస్ట్ అనమాట. తర్వాత చికెన్ ఇప్పుడు కేజీ ఆల్మోస్ట్ ఒక 250 రూపీస్, 300 మధ్యలో ఉందండి. సో 1000 మిల్లీగ్రామ్స్ 1 kg చికెన్ తింటే లైక్ బిట్ ఆఫ్ లీన్ చెస్ట్ పీస్ కానీ, సో బాడీ తక్కువ బోన్ ఉండి తక్కువ స్కిన్ ఉండే దాంట్లో ఆల్మోస్ట్ మనకి 100 గ్రామ్స్లో 20 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది రఫ్గా. సో ఆటోమేటిక్గా 1 kgలో మనకి 200 గ్రామ్స్ వస్తుంది. మనకి నీడ్ని బట్టి అన్నిట్లో ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు పన్నీర్ ఉంటుంది. పన్నీర్ అనేది కెసిన్ ప్రోటీన్ అంటాం, అది స్లోగా రిలీజ్ అవుతుంది. మనం ఫుడ్ తింటే ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తిన్నాం, 36 గ్రామ్స్ ప్రోటీన్ ఉంది, అది 6 hours స్లోగా రిలీజ్ అవుతా ఉంటుంది. 36 గ్రామ్స్లో ఒక 2 గ్రామ్స్ రిలీజ్ అవుద్ది, తర్వాత 5 గ్రామ్స్ రిలీజ్ అవుద్ది, తర్వాత 10 గ్రామ్స్ రిలీజ్ అవుద్ది. అట్లా 6 hours విండో స్లోగా రిలీజ్ అవుతా ఉంటుంది. చికెన్ ఒక 4 hours డైజెస్ట్ అవుతుంది. 4 hours ఆ బిట్ ఆఫ్ కంటెంట్ని బట్టి అది బ్రేక్ డౌన్ అయ్యి బ్లడ్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఎగ్ అనేది ఒక 3 hours డైజెస్ట్ అవుతుంది. అదే ఎగ్ వైట్ అయితే 2 hours, అట్లా లెస్ దెన్ 2 hours డైజెస్ట్ అవుతుంది. అన్నిటికన్నా ఫాస్ట్ డైజెషన్ ఏంటంటే వే ప్రోటీన్. హైడ్రోలైజ్డ్ అని ఉంటుంది. హైడ్రోలైజ్డ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు మ్యారథాన్ రన్నింగ్, ఇప్పుడు నువ్వు 70 kilometers రన్ చేస్తున్నావు పర్ డే, ఆటోమేటిక్గా మజిల్ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. దాన్ని ప్రివెంట్ చేయడానికి నువ్వు హైడ్రోలైజ్డ్ ప్రోటీన్ తీసుకున్నావు అంటే అది ఎలా అంటే 2-3 minutesలో అది బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. అంటే దాని లోపల ఉన్న హైడ్రోజన్ బాండ్స్ని ఆల్రెడీ బ్రేక్ అయిపోయి ఉంటాయి. సో డైజెషన్ ఫాస్ట్గా ఉంటుంది, అబ్జర్ప్షన్ ఫాస్ట్గా ఉంటుంది. అట్లాగే ఐసోలేట్ ఉంటుంది. సో మనకి ఎవ్రీ వన్కి ఏంటంటే ఐసోలేట్ అనేది ఎన్ఎఫ్ అన్నమాట. హైడ్రోలైజర్ అనేది మనకి అవసరం ఉంది. ఐసోలేట్ ఏంటంటే ఒక 20 to 30 minutesలో డైజెస్ట్ అయ్యి బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనకి ఎప్పుడైతే అమినో యాసిడ్స్ అనేది ఫ్లో ఉంటుందో బాడీ దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది ఫాస్ట్గా. సో నీకు అది రెడీ టు యూజ్ లాగా అనమాట. అట్లాగా ఎవ్రీ ప్రోటీన్కి డైజెషన్ టైం ఉంటుంది. సో మన దగ్గర ఉన్న మనీకి ఫస్ట్ మనం ఏంటంటే ప్రోటీన్ మీద ఇన్వెస్ట్ చేయాలి. లైక్ మన దగ్గర 10,000 ఫుడ్ ఉంది లేదా 5,000 ఫుడ్ ఉంది. సో 5,000 ఫుడ్ ఉంటే ప్రోటీన్కి మనం 3,000 పెట్టేసుకున్నాం అనుకో. ఎగ్స్ అనేది ఒక 6 4 24 rupees ఇంటూ 30. చికెన్ అనేది 400 grams మనం ఆఫర్ చేయగలుగుతాం ఎవ్రీడే. 400 grams 400 grams తింటే 4 to 7 80 grams ప్రోటీన్ వస్తుంది. ఎగ్స్లో నుంచి ఇంకొక 10 to 15 grams వచ్చినా మనం ఆల్మోస్ట్ 90 grams వరకు రీచ్ అవుతాం. ఇప్పుడు ఒక పర్సన్ ఎంత ప్రోటీన్ తినాలి, లైక్ ఒకరు వచ్చేసి 0.8 grams చాలా అంటారు, ఒకరు వచ్చి 1 gram చాలా అంటారు, ఇంకొకరు 2 grams కావాలి అంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇంటెన్సిటీ. లైక్ ఇప్పుడు ఒక పర్సన్ 5 years నుంచి వర్కౌట్ చేస్తూ ఉన్నారు, మస్క్యులర్గా ఉన్నారు, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నాడు. లైక్ ఎగ్జాంపుల్ బెంచ్ ప్రెస్ అనేది తన బాడీ కన్నా ట్వైస్ లిఫ్ట్ చేయగలుగుతా ఉన్నాడు, డెడ్ లిఫ్ట్స్ అనేది 3 times లిఫ్ట్ చేయగలుగుతా ఉన్నాడు. సో వీళ్ళు అడ్వాన్స్డ్ కేటగిరీ కిందకి వస్తారు. సో వీళ్ళకి ఏంటంటే 2 grams అనేది నీడ్ ఉంటుంది. ఎందుకంటే మజిల్ అంత డ్యామేజ్ అవుతుంది, రిపేర్కి ఎంత డ్యామేజ్ అయితే దాని రిపేర్కి అంత ప్రోడక్ట్ కావాల్సి వస్తుంది. సో అంత ప్రోటీన్ నీడ్ ఉంటుంది. సో అట్లాగా ఒక్కొక్క పర్సన్, ఒక సిడెంటరీ పర్సన్ ఆఫీస్కి వెళ్తా ఉన్నాడు, పెద్ద ఫిజికల్ యాక్టివిటీ లేదు, వాక్ చేస్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు, తనకేంటంటే 0.8 grams ప్రోటీన్ ఉన్న ఎనఫ్ అనమాట. ఇప్పుడే జిమ్ జాయిన్ అయ్యాడు, ఒక 6 months వెళ్తా ఉన్నాడు, మజిల్ గ్రో అవుతా ఉంది, రికవరీ స్లోగా ఉంది, తను 1 gram నుంచి 1.5 grams వరకు ప్రోటీన్ తీసుకోవచ్చు అనమాట. లైక్ డిపెండ్ ఆన్ పర్సన్ టు పర్సన్ తన నీడ్ని బట్టి. సో ఇప్పుడు మన సెక్షన్లో ఏంటంటే ఫస్ట్ ప్రోటీన్ని ఫిల్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ఇన్వెస్ట్ చేయాల్సింది ఫ్యాట్, గుడ్ ఫ్యాట్స్. ఫ్యాట్స్లో కూడా టైప్స్ ఉంటాయి, సాచురేటెడ్ ఫ్యాట్, మోనోసాచురేటెడ్, పాలీసాచురేటెడ్, ఇట్లా 3 types ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. సాచురేటెడ్ అంటే ఏంటంటే ఒక కార్బన్ చైన్ ఉంటే దానికి చుట్టూ హైడ్రోజన్
అనేది కనెక్ట్ అయి ఉంటుంది, అంటే అది స్టేబుల్గా ఉంటుంది, ఎక్కడ ఓపెన్ ఉండదండి. మోనో అంటే ఏంటంటే ఒక స్ట్రక్చర్లో ఏదో ఒక కార్బన్ దగ్గర హైడ్రోజన్ అనేది ఎంటీ ఉంటుంది, స్పేస్ ఉంటుంది. దాంతో ఏదైనా మేక్ చేస్తే ఏదైనా ఫ్రీ రాడికల్స్ అటాక్ చేస్తే స్కోప్ ఉంటుంది, ఫాస్ట్గా డ్యామేజ్ అవుతుంది. పాలీసాచురేటెడ్ అంటే ఆ చైన్లో మల్టిపుల్ టైమ్స్ కార్బన్ దగ్గర హైడ్రోజన్ అనేది ఎంటీ స్పాట్ ఉంటుంది. సో అది ఈజీలీ బ్రేక్ డౌన్ చేసి, అంటే చీపెస్ట్ క్వాలిటీ లాగా ఉంటుంది. సో సాచురేటెడ్ అనే దాంట్లో ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో వాటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనం ఆయిల్స్ యూస్ చేస్తాం. సో గీ కానీ కోకోనట్ ఆయిల్ కానీ సాచురేటెడ్ ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ అన్నమాట. ఇంకోటనా, ఆ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ అన్న కదా, ఆ, మామూలుగా అంటే ఇంతకు ముందు మాకు చెప్పేదాన్ని కదా, ఒక రోజుకి ఒక పర్సన్ 80 kgs ఉన్నాడు, 80 kgs ప్రోటీన్ తీసుకు, 80 grams ప్రోటీన్ తీసుకున్నాను. ఆ. అంటే వెయిట్ ని బట్టి సో 80 grams ప్రోటీన్ అనేది తీసుకోవాలి, అది మినిమం అనమాట. తను పెద్దగా జిమ్ లో బిగినర్ అనుకో, సో 80 grams తీసుకున్న ప్రాబ్లం లేదు. కానీ ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే మన బాడీ ఇప్పుడు మీరు ఉన్నారనుకో, మీరు 80 kgs ఉన్నారు, కానీ మీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ 20% ఉంది. 80 into 20 divided by 100, 8 2s are 16, అంటే 80 minus 16 kgs ని నువ్వు మైనస్ చేయాలి. అంటే ఫ్యాట్ అనేది అది ఒక గూడౌన్ లాగా. ఇప్పుడు నువ్వు ఈ రూమ్ లో స్టోర్ చేస్తున్నావు, ఏదైనా స్టోర్ చేస్తున్నావు, దానికి ఎలక్ట్రిసిటీ అవసరం లే, ఫ్యాన్ అవసరం లే, ఏసీ అవసరం లే, ఏం అవసరం లేదు. నువ్వు ఆ ప్రోడక్ట్ ని ఇప్పుడు యూస్ చేసుకోవట్లేదు కనుక అక్కడ స్టోర్ చేసుకుంటున్నావు, దానికి ఎటువంటి ఖర్చు అవ్వదు, జస్ట్ ఈ రూమ్ లో స్పేస్ ఉంటే చాలు. సో మన అడిపోస్ టిష్యూ అనేది సేమ్ థింగ్ అన్నమాట. నువ్వు తిన్న ఎక్స్ట్రా షుగర్ అనేది ఫ్యాట్ గా కన్వర్ట్ అయ్యి దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే నీకు నీడ్ ఉందో అప్పుడు అది యూస్ చేసుకుంటా ఉంటావు. సో దానికి ఎటువంటి క్యాలరీస్ అవసరం లేదు. నీకు 16 kgs అనేది ఫ్యాట్ ఉంటే 80 minus 16 అసలు తీసేస్తే ఎంత అమౌంట్ వస్తుందో, సో దానికి వరకే నువ్వు ఫుడ్ తినాలి. లైక్ 64 kg 64 grams ప్రోటీన్ తింటే చాలు. అంటే నువ్వు ఇంకొక పర్సన్ 100 kgs ఉన్నాడు, కానీ తన బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ 40 ఉంది, 40% అతని వెయిట్ లో ఫ్యాటే ఉంది. సో తను ఏంటంటే ఆ బాడీ 40% రిమూవ్ చేసి, అంటే 100 into 40 divided by 60 అనేది ఎల్బిఎం అంటే లీన్ బాడీ మాస్. ఆ లీన్ బాడీ మాస్ అంటే ఏంటంటే నీ బోన్స్ వెయిట్, బోన్స్ కి ఎనర్జీ కావాలి, నీ బ్లడ్, ఆర్గాన్స్, మజిల్, ఎవ్రీథింగ్ యాక్టివ్, దేనికైతే ఎనర్జీ నీడ్ ఉంటుందో, దేనికైతే ఏటీపీ నీడ్ ఉంటుందో, సో వాటిలన్నింటికి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అది 100 kg పర్సన్ 60 ఉంటుంది, ఆ 60 grams ప్రోటీన్ తింటే చాలు. తను ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాడు అనుకో 1.5 యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ వర్కౌట్ చేస్తే తను కాంపిటీషన్స్కి వెళ్తా ఉన్నాడు, లైక్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్కి, లేదా వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్కి, లేదా తను ఏదైనా ఫైటర్ కానీ, లైక్ బిట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది. నార్మల్ పర్సన్ అంతసేపు వర్క్ చేయడు, తను వర్క్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా తన నీడ్ ఎక్కువ ఉంటుంది. అట్లా పర్సన్ ఇంటెన్సిటీని బట్టి స్టార్టింగ్ ఎవరైనా జిమ్ జాయిన్ అయినప్పుడు 1 gram ప్రోటీన్ అనేది మోర్ దాన్ ఎనఫ్. సో దాంట్లోని రికవరీ అవుద్ది, దాంట్లోని తనకి మజిల్ బిల్డ్ కూడా అవుతుంది. సో వాటి నా ఇంకోటి అయితే ఇప్పుడు మన బాక్సింగ్ గురించే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ అన్న 80 kgs ఉన్నాడు, అథ్లెటిక్స్ లోకి వెళ్తున్నాడు, బాక్సింగ్ ఛాంపియన్స్ కోసం వెళ్తున్నాడు, ఫైటింగ్ వెళ్తున్నాడు. అన్న డైట్ ఎలా ఉంటుంది అన్న, మార్నింగ్ టు నైట్, అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఎంత తినాలి, ఏమేమి తినాలి? సో డిపెండ్స్ ఆన్ మీ ట్రైనింగ్ అనమాట. లైక్ ఇప్పుడు నువ్వు ఎంఎంఏ ఫైటర్ అనుకో, సో నీ క్లాసెస్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ ఎంఎంఏ ఉంటుంది, లేదా మధ్యాహ్నం నువ్వు స్ట్రైకింగ్ ఏదైనా క్లాస్ జాయిన్ అయ్యావు, ఈవినింగ్ వచ్చేసి బ్రెజిలియన్ జిజిట్సు, గ్రాబ్లింగ్. సో 3 times వర్క్ చేస్తున్నావు. సో వర్కింగ్ అవర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మార్నింగ్ 1.5 hour, ఆఫ్టర్నూన్ 1 hour ప్యాడ్ వర్క్ ఏదైనా చేస్తా ఉన్నావు, ఈవినింగ్ వచ్చేసి గ్రాబ్లింగ్ ఒక 2 hours. సో ఇట్లా ఆల్మోస్ట్ 4.5 hour 5 to 6 hours నువ్వు వర్క్ చేస్తా ఉంటే ఆటోమేటిక్గా నీ కార్బ్స్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. లైక్ నువ్వు 5 grams కార్బ్స్ కూడా తినొచ్చు నీ బాడీ వెయిట్కి. లైక్ తను 80 kgs ఉన్నాడు, లీన్ ఉన్నాడు, 15% బాడీ ఫ్యాట్ ఉంది, తను డైరెక్ట్గా నువ్వు 80 kgsతో క్యాలిక్యులేట్ చేయొచ్చు. తను 300 more than 300 grams కార్బ్స్ తినొచ్చు, అండ్ ప్రోటీన్ మోర్ దాన్ 2 grams ప్రోటీన్ తినొచ్చు, 1.5 to 2 grams ప్రోటీన్ తినొచ్చు, డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ తినొచ్చు, లైక్ 1 gram బాడీ వెయిట్ కానీ 1.5 grams బాడీ వెయిట్ కానీ తినొచ్చు. అప్పుడు తను హైడ్రేటెడ్గా ఉంటాడు, ఎనర్జీ ఉంటుంది, సస్టైన్ అవుతా ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా నువ్వు 1.5 hour ట్రైనింగ్ చేస్తున్నావు, అట్లా 3 times చేస్తూ అది 6 hours ట్రైనింగ్ ఉందనుకో. సో 6 hours నువ్వు వర్క్ చేస్తావు, నీకు ఎనర్జీ కావాలి. సో చీపెస్ట్ ఎనర్జీ ఏంటంటే కార్బ్స్ యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నార్మల్గా ఏంటంటే కార్బ్స్ ఎవరు తగ్గించాలంటే అంత ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఇప్పుడు డే టు డే లైఫ్లో నేను ఎట్లాగే కూర్చొని నా మెటబాలిక్ రేట్ తక్కువ, ఎస్పెషల్లీ నేను
ఎండోమాఫ్. సో నేను ఫుడ్ తిన్నా కానీ నా మెటబాలిక్ రేట్ తక్కువ ఉంటుంది. సో నేను ఎక్కువ కార్బ్స్ తినాల్సిన అవసరం లేదు. సో ఎందుకు అది అంటే ప్రోటీన్కి ఏంటంటే ప్రోటీన్ అనేది నీ మజిల్ రిపేర్కి హెల్ప్ అవుతుంది, నీ మజిల్ బిల్డింగ్కి హెల్ప్ చేస్తుంది, మళ్ళీ స్ట్రెంత్కి హెల్ప్ చేస్తుంది. ప్రోటీన్లో ఏంటంటే ఒక 20 అమినో యాసిడ్స్ ఉంటుంది. ఈచ్ అమినో యాసిడ్స్కి ఒక ప్రొఫైల్ ఉంటుంది, అంటే దానికి ఒక ఫంక్షనింగ్ ఉంటుంది. కొన్ని వచ్చేసి నీ వెయిన్స్ని ఎన్లార్జ్ చేస్తాయి, కొన్ని వచ్చేసి ఎంటార్ అంటారు. ఇప్పుడు లూసిన్ అని ఒక అమినో యాసిడ్స్ ఉంటుంది, అది బ్లడ్లో ఎంత ఎక్కువ ఉంటే నీ మజిల్ బిల్డింగ్ కెపాసిటీని అది ఇంక్రీజ్ చేస్తుంది. కొన్ని అమినో యాసిడ్స్ నీ ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డ్ చేస్తాయి, లైక్ గ్లూటమిన్. సో మల్టిపుల్ కొన్ని అమినో యాసిడ్స్ ఐసోలూసిన్, లూసిన్ అని ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే నీకు ఎనర్జీకి హెల్ప్ చేస్తాయి. ఐసోల్యూసిన్ అండ్ వాలిన్ అని ఉంటాయి. సో అట్లా మల్టిపుల్ థింగ్స్ చేస్తూ ఉంటాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే ప్రోటీన్ ఎంత తిన్నా కానీ అది ఫ్యాట్గా కన్వర్షన్ రేషియో అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే కార్బ్స్ అనేది ఓన్లీ ఒకే టాస్క్ అనమాట. నువ్వు ఎంత తిన్నా కానీ అది నీకు ఎనర్జీగా యూజ్ అవుతుంది. నువ్వు తింటే అది ఎనర్జీగా యూజ్ అవుతుంది, లేకపోతే ఫ్యాట్గా స్టోర్ అవుతుంది. ఫ్యాట్తో కంపేర్ చేస్తే ఫ్యాట్ అనేది మనం ఎక్స్ట్రా తిన్నా కానీ ఫస్ట్ అది నీ సెల్ మెంబ్రెయిన్కి, నీ సెల్ ప్రొటెక్షన్కి, హార్మోనల్ మేకింగ్కి, లైక్ ఇప్పుడు మనం ఎల్డిఎల్, హెచ్డిఎల్, విఎల్డిఎల్ అంటాం, హై డెన్సిటీ లిపోప్రోటీన్. లిపో అంటే ఫ్యాట్, ప్రోటీన్ అంటే ప్రోటీన్ కోటింగ్ అనమాట. సో వీటన్నింటిలో కూడా ఫ్యాట్ యూజ్ అవుతా ఉంటుంది, అట్లాగే ప్రోటీన్ కూడా యూజ్ అవుతుంది. కానీ కార్బ్స్ అనేది ఓన్లీ ఎనర్జీ. నువ్వు సండే ఉన్నావు, బెడ్ మీద నుంచి అసలు లేదా ల్యాప్టాప్ పట్టుకొని నువ్వు ఓన్లీ మూవీ చూస్తావు, బేసల్ ఎనర్జీ నీకు నీడ్ ఉంటుంది, లైక్ తక్కువ ఎనర్జీ ఖర్చు అవుతా ఉంటుంది. ఆ రోజు నువ్వు కార్బ్స్ ఎక్కువ తినాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఆ రోజు కార్బ్స్ కూడా తినాల్సిన అవసరం లేదు. మీల్లో ప్రోటీన్ తిన్నా, లైక్ చికెన్, ఫిష్, దాంతోపాటు ఎగ్స్ యాడ్ చేసుకున్నావు, వెజిటేబుల్స్ ఒక 400 to 500 grams వెజిటేబుల్ ఈచ్ మీల్లో యాడ్ చేసుకున్నావు, అది ఎనఫ్ అనమాట. నీకు ఎనర్జీ ఉంటుంది, ఆల్రెడీ స్టోర్ ఫ్యాట్ ఉంటుంది, అది బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. సో యాక్టివిటీ ఎక్కువ ఉంది, ఆ రోజు నువ్వు కార్బ్స్ ఎక్కువ తినొచ్చు. సో ఇట్లా డిపెండ్ ఆన్ పర్సన్.